నిజాయితీగా ఉండేవాడు, తనకేం కావాలో తన గోల్ ఏంటో క్లారిటీతో ఉన్నవాడు, తన గురించి తనకి బాగా తెలిసినవాడు, అందరినీ సమానంగా చూసేవాడు, ఓటమిని తట్టుకొని నిలిచేవాడు, సక్సెస్ని ఫెయిల్యూర్ని ఒకే రకంగా చూసేవాడు, అన్యాయాన్ని భయం లేకుండా ప్రశ్నించేవాడు, అన్నిటికంటే మించి తన స్వార్థం చూసుకోకుండా ఇతరులకి మంచి చేయాలి అని అనుకునేవాడు. పవర్ఫుల్ కాక ఏమవుతాడు? అందరి మనసులో గెలవకుండా ఎలా ఉంటాడు? సో ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాము ది పవర్ఫుల్ పవన్ కళ్యాణ్ గారి గురించి. పవన్ కళ్యాణ్ గారి గురించి నా అభిప్రాయం ఏంటి, పదవి లేకపోయినా ఆయన ఎందుకు పవర్ఫుల్, ఇంకా ఈ మధ్య ఆంధ్రాలో జరిగిన పాలిటిక్స్లో ఆయన నడుచుకున్న విధానం గురించి, అలానే ఆయన అందరి మనసులో ఎలా గెలుచుకున్నారు అనే దాని గురించి మాట్లాడుకోబోతున్నాము. వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చివరిలో ఒక పవర్ఫుల్ ఆలోచన కూడా షేర్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం, నేను మీ స్వప్న. జీవితం మస్తు ఛానల్కు స్వాగతం. ఫస్ట్ టైం నేను పవన్ కళ్యాణ్ గారిని చూసింది అయితే టీవీ స్క్రీన్ మీద స్కూల్ డేస్లో ఉన్నప్పుడు గోకులంలో సీత మూవీ ఒక యాడ్ వచ్చేదనమాట. ఆయన ఇలా ఇలా ఎక్స్ప్రెషన్స్ పెట్టేవాళ్ళు. సో నేను చూసి ఎవరో చిరంజీవి తమ్ముడు అంట ఏదో ఫోజ్ కొడుతున్నాడు అని అనుకునేదాన్ని. సో ఫస్ట్ ఇంప్రెషన్ అయితే అంత మంచి ఇంప్రెషన్ ఏం కాదు. బట్ తొలి ప్రేమ మూవీ చూసిన తర్వాత నా ఇంప్రెషన్ అంతా మారిపోయింది. నెక్స్ట్ తమ్ముడు ఖుషి మూవీ చూసిన తర్వాత ఈ సంథింగ్ డిఫరెంట్ అని ఫిక్స్ అయిపోయాను. ఈ సంథింగ్ డిఫరెంట్ అనే దగ్గర ఆగుదాం. ఏదైనా సంథింగ్ డిఫరెంట్గా ఉండడం, డిఫరెంట్గా చేయడం అంటే నాకైతే చాలా ఇష్టం. ఇక్కడ బాగా కనెక్ట్ అయిపోయాను. తన స్టైల్ డిఫరెంట్, మూవీ సెలెక్షన్ డిఫరెంట్, ఖుషి మూవీలో హిందీ సాంగ్ పెట్టడం, ఆడువారి మాటల సాంగ్ని రీమేక్ చేసిన విధానం, ఇంకా డిఫరెంట్ ఫైట్స్ అన్నీ డిఫరెంట్గా అనిపించేవి. అసలు ఖుషి మూవీ అయితే ఇంకా కొన్ని డేస్లో ఎంసెట్ ఎగ్జామ్ ఉంది అనగా ఫస్ట్ డే చూసాను ఆ మూవీ. ఆయన ఇంట్రడక్షన్ సాంగ్స్ కూడా యూత్ని మోటివేట్ చేసేలా, దేశభక్తిని చాటేలా ఉండేవి. మూవీస్లో యాక్టింగ్ ఇదంతా పక్కన పెడితే హీరో అంటే ఇలా ఉండాలి, ఇలాంటి మూవీ సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే మనం వెనకబడిపోతాం లాంటి ఫియర్ ఆయనలో ఉండేది కాదు. టిపికల్ హీరోస్ లాగా బోలని ఇంటర్వ్యూస్ చేయడం, ప్రమోషన్స్ చేయడం, సక్సెస్ మీట్లు లాంటివి ఉండేవి కాదు. మెగా ఫ్యామిలీ, మెగా ఫ్యాన్స్ లాంటి టర్మినాలజీ కూడా ఆయనకి నచ్చేది కాదు. అప్పుడు యాజ్ ఏ పర్సన్ చాలా డిఫరెంట్గా అనిపించారు. గుంపులో గోవిందలా వెళ్ళిపోకుండా చాలా తక్కువ టైంలో వాళ్ళ బ్రదర్ షాడో నుంచి బయటికి రావడం, తన ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడం నాకు బాగా నచ్చింది. స్లోగా తను నాకు నచ్చింది మూవీస్ యాక్టింగ్ పరంగా కాదు, యాజ్ ఏ పర్సన్ హీ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ అనే ఫీలింగ్లో నచ్చాడు అని అనిపించింది. అప్పట్లో ఆయనకి చాలామంది హేటర్స్ ఉండేవాళ్ళు. గుండు చేయించారని రూమర్స్, ఇంకా నా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్లోనే చాలామంది అతనికి కొంచెం తిక్క, కోపం ఎక్కువ అని అది ఇది అంటూ ఉండేవాళ్ళు. కానీ నాకు ఎందుకు అవి రూమర్స్గానే అనిపించేవి, ఇంకా వాళ్ళని కన్విన్స్ చేయాలని అనిపించేది. కానీ అప్పట్లో నా దగ్గర ప్రూఫ్స్ ఏమి ఉండేవి కాదు. హీ ఈజ్ సంథింగ్ డిఫరెంట్, సంథింగ్ ఇంట్రెస్టింగ్, సంథింగ్ గ్రేట్ అనేది కేవలం నా గట్ ఫీలింగ్గానే ఉండేది. కానీ ఇప్పుడు త్రూ ఆల్ దీస్ ఇయర్స్ అండ్ ఇంకా ఈ మధ్య ఆంధ్రాలో జరిగిన పాలిటిక్స్ చూసుకుంటే హీఈస్ గ్రేట్ అని చెప్పడానికి కొన్ని సాలిడ్ ఎగ్జాంపుల్స్ అయితే ఉన్నాయి. సో అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఆయనకి ఏం కావాలన్న విషయంలో సూపర్ క్లారిటీగా ఉండడం, దాన్ని ఫాలో అవ్వడం. ఆయనకి హీరోగా మంచి క్రేజ్ ఉంది, బోళ్ళని డబ్బులు సంపాదించుకోవచ్చు. అయినా కష్టం, విమర్శలు, రకరకాల మలుపులు ఉండే ఈ పాలిటిక్స్లోకి రావాలి, ప్రజలకి ఏదో చెయ్యాలి అని అనుకున్నారు. ఈ ప్రాసెస్లో ఆయనతో ఎంతమంది అని ఉంటారు? ఎందుకింత కష్టపడ్డం, హాయిగా మూవీస్ చేసుకుంటూ మనీ సంపాదిస్తూ కంఫర్టబుల్ లైఫ్ జీవించవచ్చు. కానీ ఈవెన్ ఆయన క్లోజ్ రిలేషన్షిప్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఆయన మంచి కోరుకునే వాళ్ళందరూ అదే చెప్పుంటారు. మామూలుగా ఎవరైనా అయితే ఈజీగా మూవీస్ నుంచి వచ్చే మనీకి, ఫేమ్కి, కంఫర్ట్కి టెంప్ట్ అయిపోతారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం చాలా క్లారిటీతో కష్టమైన ఈ పాలిటిక్స్, ప్రజలకి సేవ చేసే వైపే వచ్చారు. మంచి వాల్యూస్ చాలా మందికి ఉంటాయి, బట్ సిచ్యుయేషన్స్ని బట్టి చాలామంది వేరే వాటికి లొంగిపోతారు, కొన్నిటికి భయపడి వదిలేసుకుంటారు. రిస్క్ ఎందుకు, అందరూ వెళ్ళే దారిలో వెళ్ళిపోదాం అనుకుంటారు. ఈజీ అండ్ కంఫర్ట్ వైపు మొగ్గు చూపుతారు. మంచి వాల్యూస్ ఉండడం ఒక ఎత్తు అయితే, ఎలాంటి సిచ్యుయేషన్లో అయినా ఆ వాల్యూస్ విషయంలో చాలా క్లారిటీగా ఉండడం, ఆ వాల్యూస్ని ఖచ్చితంగా పాటించగలగడం గ్రేట్. ఇప్పుడున్న సమాజంలో మనీ వచ్చే అవకాశం ఏ చిన్నది దొరికినా వదిలేసుకునే పరిస్థితిలో ఎవ్వరూ లేరు. ఆల్రెడీ వాళ్ళకి బోల్డంత డబ్బులున్నా సరే మనీని ఎవ్వరూ అంత ఈజీగా వదులుకోరు. మనం ఎంతమంది పొలిటీషియన్స్ని చూస్తున్నాం, ఆల్రెడీ కోట్ల ఆస్తులున్నా ఇంకా దోచేస్తూనే ఉంటారు. అలాంటి ఈ రోజుల్లో అందరూ బాగుండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఆయనకు వచ్చే మనీని వదులుకుని ఉన్న మనీని లేని వారికి పంచుతున్నారు అంటే లోపల ఒక క్లారిటీ, ఇంటెన్స్ ఫీలింగ్, అది ఫాలో అవ్వడానికి కరేజ్ ఉండడమే.
చాలామంది అనుకుంటారు తనకి క్లారిటీ లేదు, నిలకడ లేదు, ఒకసారి వాళ్ళని సపోర్ట్ చేస్తాడు, ఒకసారి ఒంటరిగా పోటీ చేస్తాడు, మళ్ళీ సపోర్ట్ చేస్తాడు అని. ఇదంతా ప్రజల కోసం పనిచేయాలి అన్న తన అల్టిమేట్ గోల్ని రీచ్ అవడం కోసం పరిస్థితుల్ని బట్టి తను ఎంపిక చేసుకునే మార్గాలు మాత్రమే. మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్, పవర్ఫుల్ పీపుల్ షార్ట్ టర్మ్లో ఫూల్స్ లానే కనిపిస్తారు. తనని ఒక ఫూల్లా చూస్తున్నా తట్టుకొని ముందుకెళ్లడంలోనే పవర్ ఉంది. నెక్స్ట్ పాయింట్ చూసే ముందు పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలి అంటే కుకు ఎఫ్ఎం యాప్ నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే ఆడియో బుక్ని సజెస్ట్ చేస్తున్నాను. అంతేకాకుండా కుకు ఎఫ్ఎంలో ధీరుభాయ్ అంబానీ విజయ గాథ, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వంటి మరెంతో మంది ప్రముఖుల గొప్ప విజయాలు సాధించిన వారి బయోగ్రఫీస్ ఉన్నాయి. ఇవే కాకుండా ఫైనాన్స్, మోటివేషన్, సెల్ఫ్ గ్రోత్, లైఫ్ స్టైల్ ఇంకెన్నో విభాగాల్లో ఎంతో యూస్ఫుల్ ఆడియో కంటెంట్ ఉంది. ప్రతి నెల 20కి పైగా ఆడియో బుక్స్ రీజనల్ లాంగ్వేజెస్లో యాడ్ అవుతూ ఉంటాయి. ఈ యాప్లో 7 days ఫ్రీ ట్రయల్ నడుస్తుంది. దానిలో భాగంగా ప్రీమియం ఆడియో కంటెంట్ని యాడ్స్ లేకుండా ఫ్రీగా వినొచ్చు. జస్ట్ ₹2 కట్ అవుతాయి, మళ్ళీ ఆ ₹2 రిఫండ్ వచ్చేస్తాయి. 7 days తర్వాత సబ్స్క్రిప్షన్ కంటిన్యూ అవ్వాలనుకుంటే ఆటోపే ద్వారా ₹99 ఛార్జ్ పడుతుంది. సబ్స్క్రిప్షన్ వద్దు అంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. మీ మనసుకు నచ్చింది వినండి. నెక్స్ట్, నేను నా వీడియోస్లో చెప్తూ ఉంటాను కదా, డూ ద రైట్ థింగ్. మన ఫీలింగ్స్ ఎలా ఉన్నా అక్కడ చేయాల్సిన పని చేయాలి. వేరే పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఇష్టం లేదు, కానీ అక్కడ సిచ్యువేషన్ బట్టి పెట్టుకోక తప్పదు. లేకపోతే అనవసరంగా ఓట్లు చీలిపోయి మళ్ళీ పాత ప్రభుత్వమే వస్తుంది. సో పొత్తు పెట్టుకోవడం అండ్ పొత్తులో తక్కువ సీట్సే తీసుకున్నారు. ఎందుకంటే ఓవరాల్గా ఎక్కువ సీట్స్ విన్ అవ్వడం టార్గెట్ కాబట్టి, తద్వారా స్టేట్కి ప్రజలకి మంచి జరగడం టార్గెట్ కాబట్టి. నాకెన్ని వస్తున్నాయి అని లెక్కలు వేసుకోలేదు. సీట్స్ ప్రకటించిన టైంలో ఎన్ని కామెంట్స్ వచ్చాయో. అతని మంచి కోరుకునే వాళ్ళు, అతనంటే ఇష్టపడే వాళ్ళు కూడా అదేంటి అన్ని తక్కువ సీట్స్ ఏంటి, ఇంకా తీసుకోవాలి కదా అనుకున్నారు. ఇంకా వ్యతిరేకించే వాళ్ళైతే ఇదే ఛాన్స్ కింద ఆ పాయింట్ పట్టుకుని చాలా విమర్శలే చేశారు. కానీ ఈ విషయంలో చాలా ప్రాక్టికల్గా ఆలోచించి ఎవరేమనుకున్నా తనకెలా అనిపించినా డూ ద రైట్ థింగ్ అన్నట్టుగా అన్ని సీట్స్కి ఫిక్స్ అయి ఉన్నారు, చాలా స్ట్రాంగ్ అండ్ కాన్ఫిడెంట్గా. ఇంకా తర్వాత బీజేపీ కోసం ఇంకో 3 సీట్లు తగ్గించుకున్నారు కూడా. పరిస్థితులు ఎలా ఉన్నా, మన ఫీలింగ్స్ ఎలా ఉన్నా, చుట్టూ విమర్శలు ఎన్నున్నా అక్కడ చేయాల్సిన సరైన పని చేయడం గ్రేట్. అలానే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా ఆ పార్టీ ఏమైపోతే ఏంటి, మాకేంటి మీకేంటి అన్న క్యాలిక్యులేషన్స్లోకి పోకుండా రైట్ టైంలో రైట్ సపోర్ట్ ఇవ్వడం ద్వారా చాలా మంది మనసుల్ని గెలుచుకున్నారు. నెక్స్ట్, ఫెయిల్యూర్ నుంచి తట్టుకుని నిలబడే విషయంలో ఆయన్ని మంచి ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. మూవీస్లో ఎన్నో ఫెయిల్యూర్స్ అండ్ పాలిటిక్స్లో లాస్ట్ టైం 2 places ఆయన ఓడిపోయి పార్టీలో ఒక్క ఎమ్మెల్యే మాత్రమే గెలిచి ఆయన కూడా వేరే పార్టీకి మారిపోయారు. వాటి నుంచి బయటికి రావడం అంత ఈజీ కాదు. ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు, సక్సెస్ నాది కాదు, నాకు వచ్చింది ఒకరిచ్చింది. అలానే ఫెయిల్యూర్ కూడా రావచ్చు, అది కూడా నాది కాదు. నీ సక్సెస్ని నువ్వు ఓన్ చేసుకోకు, ఫెయిల్యూర్ని ఓన్ చేసుకోకు అనే ప్రిన్సిపల్తో నా ఫెయిల్యూర్ని హ్యాండిల్ చేస్తాను అని. ఇది అర్థం చేసుకోవడానికి చాలా లోతైన విషయం. అండ్ ఆయన చెప్పే ఇంకా ఫాలో అయ్యే ఇంకొక విషయం, ఐ డూ మై డ్యూటీ వెల్. నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు, చేయాల్సిన పని సవ్యంగా చేసుకుంటూ వెళ్ళు. లాస్ట్ టైం 2 చోట్ల ఓడిపోయినా నెక్స్ట్ 5 years తన గోల్ వైపే పని చేసుకుంటూ వచ్చారు. ఆ ఓడిపోయిన మూమెంట్లో ఎవరికైనా అనిపిస్తుంది అవసరమా మనకిది అని. అయినా వదిలిపెట్టకుండా నిలబడ్డారు, చేయాల్సింది చేసుకుంటూ వచ్చారు. ఎలక్షన్ టైంలో చక్రం తిప్పారు, విజయం సాధించే వరకు వచ్చారు. పట్టుదల, కష్టపడే తత్వం, ఓపిక ఉన్నవాళ్ళు తప్పకుండా వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. నెక్స్ట్, ఆయనది అన్యాయాన్ని అస్సలు సహించని మనస్తత్వం. మనలో చాలామంది సొసైటీలో కొన్ని అన్యాయంగా జరగడం చూసినా ఏమి చేయలేని స్థితిలో ఆ ఎమోషన్ని అణిచేసుకుంటాము. మహా అయితే ట్విట్టర్ లేదా ఫేస్బుక్లో పెడతాము, దగ్గర వాళ్ళకి చెప్పుకుంటాము. అలాంటి వాళ్ళ అందరి ఎమోషన్కి ఆయన వాయిస్ అయ్యారు అనిపిస్తుంది. కొంతమంది అంటూ ఉంటారు, ఊగిపోతూ మాట్లాడతాడు, ఆవేశపడిపోతాడు అని. నేను అప్పుడప్పుడు ఆ మాట్లాడే విధానానికి కనెక్ట్ కాను. కానీ నాకు అనిపించేది ఏంటి అంటే, ఒక్కో సిచ్యుయేషన్కి ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతారు. మేబీ అన్యాయం జరిగినప్పుడు ఎందుకు జరగాలి అనే విషయంలో తనకి సెన్సిటివిటీ ఎక్కువ, అందుకే అంత ఆవేశం అనిపిస్తుంది. కుల మతాలు, ప్రాంతీయత వంటి వాటికి అతీతంగా మనిషిని మనిషిగా చూడాలి. ఏ కులమైనా, ఏ మతమైనా, ధనవంతుడైనా పేదవాడైనా ప్రజాస్వామ్యంలో అందరూ సమానమే. సిస్టమ్ అందరికీ ఒకేలా పనిచేయాలి అన్నది ఆయన ఆరాటం. నెక్స్ట్, ఇతరులకి మంచి చేయాలనే బలమైన కోరిక. సద్గురు ఒక వీడియోలో చెప్పారు, మనకంటే ఇంకొకరి బాగోగులకి ప్రాధాన్యత ఇవ్వడం అనేది చాలా పవర్ఫుల్ సిచ్యుయేషన్. అందులో చాలా హ్యాపీనెస్ ఉంటుంది అని. కానీ చాలా తక్కువ మంది అలా చేయగలరు. ఫస్ట్ నాకున్నది చాలు అనే ఆలోచనకి రావడమే కష్టం.
నాకున్నది చాలు, చుట్టూ ఉన్న వాళ్ళకి సహాయపడాలి అని ఎంతమంది అనుకోగలరు? ఆంధ్ర రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు భారీ ఆర్థిక సహాయం అందించారు. వైజాగ్, ఛత్తీస్గఢ్ ఇంకా ఎన్నో ప్లేసెస్లో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కోట్ల రూపాయలు సాయం అందించారు. సైనిక సంక్షేమ నిధికి ₹1 విరాళం ఇచ్చారు. జనసేన పార్టీ క్రియాశీల సభ్యులకి ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫిలిం ఇండస్ట్రీలో చాలా మందికి ఆర్థిక సాయం అందించారు. ఇలాంటివి ఆయన ఇంకెన్నో చేశారు. అవన్నీ చెప్పుకుంటూ పోతే ఇంకో వీడియో అవుతుంది. ఆయనంత కాకపోయినా మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ చేయాలి అనుకోవడానికి ఆయన ఒక పెద్ద ఇన్స్పిరేషన్. ఇంత క్లియర్గా ఆయన మంచి కనిపిస్తున్నా హేట్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గెలుపు వల్ల మన మనుగడ కోల్పోతాం అనుకునే పొలిటీషియన్స్. అది వాళ్ళ విఘ్నతకి వదిలేయడమే. కుల మతాలు రాజకీయాలు పక్కన పెట్టి ఓపెన్ మైండ్తో చూస్తే మెచ్చుకొని వాళ్ళు ఉండరు. నెక్స్ట్ ఆయన ఫ్యామిలీ రిలేషన్స్ గురించి కూడా మాట్లాడాలి. మెగా ఫ్యామిలీ వైజ్ రిలేషన్షిప్స్ చూసుకుంటే ఆయన మా అన్నయ్య వదినలు నాకు తల్లిదండ్రులు అనడం, వాళ్ళు అంతే ప్రేమగా ఉండడం, ఆ స్ట్రాంగ్ బాండింగ్ చూస్తే ముచ్చటేస్తుంది. పొలిటికల్గా దారులు వేరైనా, ఆలోచన విధానం వేరైనా బ్రదర్స్గా ఆ బాండింగ్ మాత్రం చెక్కు చెదరలేదు. అంతా బాగానే ఉంది, కానీ రేణు దేశాయ్ గారితో విడిపోయినప్పుడు మాత్రం నాకు చాలా డిసప్పాయింటింగ్గా అనిపించింది. వాళ్ళిద్దరూ కలిసి ఉంటే బాగుండేదని ఇప్పటికే అనిపిస్తూ ఉంటుంది. కానీ వాళ్ళిద్దరి మధ్య ఎగ్జాక్ట్లీ ఏం జరిగిందో మనకు తెలియదు. రెండు వైపులా వినకుండా దాని గురించి జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు అనిపించింది. నెక్స్ట్ తనలో నాకు నచ్చింది, ఇంకా నేను కూడా ఫాలో అయ్యే హ్యాబిట్, బుక్స్ చదవడం. ఆయన చదివింది ఇంటర్ వరకే అయినా చాలా బుక్స్ చదివారు. బుక్స్ చదివే వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్, డెసిషన్ మేకింగ్ ఎబిలిటీ ఉంటుంది, తెలివిగా ఆలోచిస్తారు, వాళ్ళలో డీప్ థింకింగ్ ఉంటుంది, చాలా మెచ్యూర్డ్గా ఉంటారు, ఓపెన్ మైండ్తో ఉంటారు, డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్ చూడగలుగుతారు, మనుషుల్ని ప్రపంచాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ పెరుగుతుంది, ఏదైనా తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఉంటుంది. ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారిలో కనిపిస్తాయి. నేను ఈ వీడియోలో మాట్లాడాల్సిన పాయింట్స్ నోట్ చేసుకుంటున్న టైంలో ప్యారలల్గా ఈ క్లియర్ థింకింగ్ అనే బుక్ చదువుతున్నాను. అందులో కొన్ని విషయాలు పవన్ కళ్యాణ్ గారి లైఫ్కి రిలేట్ అయ్యేలా ఉండడం ఆశ్చర్యంగాను, వాట్ ఏ కోఇన్సిడెన్స్ అనిపించే విధంగా ఉంది. అందులో ఒకటి ఈ పేజ్. దీన్ని కరెంట్ సిచ్యుయేషన్లో పవన్ కళ్యాణ్ గారికి అన్వయిస్తే ఇలా చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్కి తనకి కావాల్సిందేంటో క్లియర్గా తెలుసు, ఆ కావాల్సింది ఎలా సాధించాలో తెలుసు, అండ్ తనకి కావాల్సింది చాలా మంచి విషయం. అదేంటంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు బాగుండడం. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. అండ్ ఆ విధంగా మనందరి మనసులు కూడా గెలుచుకున్నారు. సో అవండి నేను షేర్ చేయాలనుకున్న విషయాలు. రేపు పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారని నేను బలంగా నమ్ముతున్నాను. అండ్ ఆ విక్టరీని సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను. మీలో ఎంతమంది రెడీగా ఉన్నారు? అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది? అలానే పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఒకవేళ ఆయన అంటే ఇష్టం లేకపోయినా కామెంట్ చేయండి. కానీ మీ గౌరవాన్ని, నా గౌరవాన్ని తగ్గించకుండా మీ కామెంట్ ఉంటే మీ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను. ఇదేదో టంగ్ ట్విస్టర్లా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ పవన్ కళ్యాణ్ గారి విక్టరీ సందర్భంగా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడైతే ఒక పవర్ఫుల్ ఆలోచన చూసేద్దాం. యద్ భావం తద్ భవతి. ఇది పవన్ కళ్యాణ్ గారి ఫేవరెట్ కోట్. దీని గురించి మనం ఆయన మాటల్లోనే విందాం. యద్భావం తద్భవతి. నువ్వు ఎలా ఆలోచిస్తే అలా తయారవుతావు. మతి ఎంతో గతి అంతే. మన ఆలోచనలు లేవో అవే మనకి హ్యాబిట్స్ అవుతాయి, అవే మన యాక్షన్స్ అవుతాయి. దట్ బికమ్స్ అవర్ డెస్టినీ. అందువల్ల యూ హ్యావ్ టు కేర్ఫుల్లీ చూస్ యువర్ థాట్స్. నేను ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, నాకు సరిగ్గా ఉన్నాయా లేదా? ఈ మంచి ఆలోచన నీకు ఒక సపోజ్ ఇఫ్ యు ఆర్ అవేర్ ఆఫ్ యువర్ థాట్స్, యూ కెన్ సీ వెర్ యువర్ హెడింగ్. సో అదండి ఈ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జీవితమస్తు.